ఈరోజు మన ఛానల్లో జొన్న రొట్టె ఎలా రెడీ చేయాలో చూద్దామండి. చూసారా ఎంత బాగుందో. ఉల్లిపాయ, జొన్న రొట్టు, పెరిగి, పప్పు, బెండకాయ వేపుడు. చూసారా ఎంత కాంబినేషన్, చాలా బాగుంది కదా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి, ఏమేమి కావాలి ఏమిటి అనేది. మెయిన్లీ జొన్న రొట్టె అయితే ఎలా రెడీ చేయాలో చూద్దామండి. దానికి ఏమీ పెద్దగా అవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కాకపోతే పిండి కలుపుతూ మాత్రం చాలా బాగా కుదరాలి, లేకపోతే రొట్టె అయితే అస్సలు రాదండి. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అవి చిలాపలా మరిగేటట్టు చూస్తున్నానండి. చూసారా ఆ విధంగా మరిగిపోయాక మనం పిండి అది సమానంగా తీసుకుని మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేటట్టు ఆ సైడ్కి ఈ సైడ్కి పిండి అలా అనుకుంటూ రౌండ్కు మధ్యలో అయితే నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, నీళ్ళు అయితే అలా యాడ్ చేసుకుంటే చిలపల మరియు నీళ్ళు ఉన్నాయి కదా, 1 గ్లాస్కి కొంచెం మిగిల్చి మొత్తం వేసేసామండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా అలా పిండి లాక్కుంటూ, చూసారు కదండి, పిండి ఆ విధంగా నైఫ్ కానీ స్పూన్ కానీ ఏదైనా కానీ మీకు ఏది అనుకూలంగా ఉంటుందో అదైతే మీరు తీసుకుని అలా రొట్టు, చూసారు కదండి. చూసారు కదండి, ఆ విధంగా అయితే కలిపేసుకున్నాక మనం అలా కలుపుకోవాలి, ముద్దలా చేసుకోవాలండి. పిండి అయితే మొత్తం అయితే ఉక్కుపోయినట్టు అవ్వాలి. అప్పుడే మనకి పిండి ఎగ్జాక్ట్లీ మనకు ఉక్కుపోయి బాగా, చూసారు కదండి, అదే పిండిలో మొత్తం మనం అలా చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అలా సాఫ్ట్గా అవుతుంది అది. చూసారా, అలా ముద్దలు అయితే ఆ విధంగా తీసేసుకోవాలండి. చూసారు కదా, అలా బౌల్లో తీసుకుంటే ఎంత రౌండ్గా వచ్చింది చూసారు కదండి. 1 బై 1 అలాగే తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చూసారండి. అసలుగా మనం స్టవ్ వెలిగించుకుని ఆ విధమైన అంటే రొట్టెలు కాలుసుకునేది ఉంటుంది కదా, ఆ విధంగా మనం పెట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఏమాత్రం మందం ఉందో ఎలా ఉందో. ఇంకొంచెం మనకి పొడిపిండి కోసం కొంచెం జల్లెడ పెట్టుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, చూసారు కదా. ఇంకొక 1/2 గ్లాస్ తీసుకుని నీళ్ళు, మనకి ఎందుకు అనుకుంటున్నారా, వైట్ క్లాత్ కాటన్ క్లాత్ అండి అది. అంటే మనం జొన్న రొట్టు కొట్టేశాక, అంటే ఇది చపాతీ పిండిలాగే ఉందండి చేయడానికైతే. చూసారా అలా మెత్తగా సాఫ్ట్గా చేసుకుంటూ, దీని ట్రిక్ అయితే ఇదేనండి. ఇంకా సాఫ్ట్గా చేసుకుని మనకి ఆ విధంగా, చూసారా కిందకైతే పిండి లాగేస్తాం కదా. ఇప్పుడు చూసారు కదండి, చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నారో. అలా సైడ్ అనుకుంటూ అలా రౌండ్గా అనుకోవాలండి. మనమైతే అలా సైడ్ అనుకుంటే మనకు పగలకుండా రౌండ్గా వస్తుంది.
కింద అయితే అలా పిండి అయితే ఉండాలండి ఖచ్చితంగా. చూసారా, అది చపాతీ కర్ర అండి. దానికి అది టేప్ ఉంటుంది కదా కరెంట్ది, అది రోల్ అది దానికి టేప్ వేసారు. ఎందుకంటే మనకి చపాతీలాగే ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు అందుకోసం వాటర్ చేతికి రాసుకొని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకుంటాకి వస్తుంది కదా, ఆ టేప్ వేస్తే ఈజీగా మనకి జొన్న రొట్టె అయితే బాగా చేయడానికి వస్తుందండి. చూసారు కదండి ఎలా వస్తుందో. మనం ఎక్కువగా ఫ్రెష్ చేయకుండా మనమైతే చూసారండి అలా పగులుతున్నట్టయితే మనం అలా అనుకుంటే అది పగులు తగ్గిపోతుందండి. మనం చూసుకుంటూ మళ్ళీ మనం చేసేసుకోవాలి. చూసారు కదా, అదే విధంగా మనం అలా అనుకుంటూ పలుచగా చేయాలండి. అప్పుడే కదా జొన్న రొట్టె కరెక్ట్గా వస్తుంది, లేదంటే పగిలిపోతుందండి. సైడ్ కొంచెం పగులుతుంది, ఏం కాదండి, మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఆ టేప్ చుట్టేదైతే మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా చుట్టాలనేది చూపిస్తాను. మన చపాతీ కర్రకి టేప్ చుట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. చాలామంది అయితే దానికి కవర్ తొడుగుతారు, దానికన్నా ఎగ్జాక్ట్లీగా వస్తుంది. చూసారు కదండి, చూసారు కదా, కార్నర్లో లాస్ట్లో పగిలిపోతూ ఉంటుందండి. మనం చూసుకొని కొంచెం మనం మెల్లిగా అలా తిప్పుతూ చేయాలండి. ఎంత పెద్దది వచ్చింది చూసారా, చూడడానికేమో చిన్నగా అనిపించింది ముద్ద, పల్చగా చాలా బాగా చేశారు కదా. మనకి అలాగా లాక్కుంటూ కిందకి తీసుకురావాలండి. సైడ్ నుంచే, మధ్యలో ఏమీ టచ్ చేయకూడదు. ఓన్లీ చివరి నుంచి అలాగా మధ్యలోంచి మన సైడ్కి అయితే లాక్కోవాలి. అప్పుడే అది కరెక్ట్గా పలుచగా వస్తుందంటండి. చూసారండి, దీనికి కూడా ట్రిక్ తెలియాలి. వాళ్ళు అడిగి తెలుసుకున్నానండి, నేను ఈ విధంగా చేస్తే వస్తుంది అన్నారు. చూసారు కదా, సైడ్ని పగులుతుందని అనుకోకండి, ఎందుకంటే సైడ్ పగిలింది కదా. ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. చూసారు కదా, కార్నర్లో పగిలింది కదా. కొంచెం పిండి అంటించుకొని లైట్గా చూడండి ఎలా చేస్తున్నారో. చూసారా, అలా కొడితే కలిసిపోతుందండి. చూసారా, పగులు లేదు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది కదా, ఆ విధంగా ఇప్పుడు చూసారా, అసలు పగిలే కనిపించట్లేదండి. ఆ విధంగా కొట్టేస్తే నైఫ్తో అలా తీసి చూసారు కదా, ఆ విధంగా అయితే వేసేస్తున్నారండి. చూసారా, వెంటనే మనం కాటన్ తడి క్లాత్ ఉంది కదండి, అంటే నీటిలో ముంచేసుకుని మనం నీటిలో వేసుకున్నాం కదా, ఆ క్లాత్తో తుడిచేసేయాలి. దానికే సపరేట్గా ఒకటి క్లాత్ అయితే పెట్టుకోవాలండి. అంటే వైట్ క్లాత్ ఏమన్నా మనం తీసుకుని కాటన్ సపరేట్గా పెట్టేసుకోవాలి ఒకటి. చూస్తున్నారు కదండి, చూసారు కదా, బాగా కాలింది కదండి. అంతేనండి, అలాగా మనకి రివర్స్ చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లో అయితే ఉండాలండి. తర్వాత అయితే మనం చూసారు కదా, మనం ఒక క్లాత్ సపరేట్గా పట్టుకుని దాన్ని అలా ఒత్తుతూ ఉండాలండి. అప్పుడే బాగా పొంగుతుందంట. చూసారు కదండి, అక్కడక్కడ మనకి వైట్గా తెల్లగా కనిపిస్తుంది, అది కాలలేదు. సో ఇప్పుడైతే మనకి కాలిపోతుందండి. చపాతీ ఎలా కాలుతుందో అలాగ ఉబ్బుతుంది. చూసారు ఎంత పల్చగా వచ్చింది, ఎంత బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది కదా. రొట్టె అయితే రెడీ అయిపోయింది. చూసారండి, సూపర్ ఉంది కదా రొట్టి అయితే.
మనకి ఆ ప్లేట్కి సరిపడగా వచ్చింది. మనం సర్వ్ చేసుకునేటప్పుడు వేరే ప్లేట్లు ఇంకొక రొట్టి కూడా చూసేద్దామండి. మనం సేమ్ ఏటీస్ మనం ఫస్ట్ ఎలాగైతే చేసామో ఫస్ట్ అయితే చేతులతో అలా కొట్టుకోవాలండి. ఆ తర్వాత అయితే చూసారా రౌండ్గా అనుకుంటూ మనమైతే అలా రొట్టెని కొట్టుకోవాలండి. అప్పుడే బాగా వస్తుంది. చూస్తున్నారు కదండి, చాలా బాగా అయితే రెడీ అయిపోయింది. రొట్టి తయారీ విధానం కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది కదా. సేమ్ అండి ఎలాగైతే మనం ఫస్ట్ చేసామో అదే విధంగానండి. చూసారు కదా, సేమ్ అలాగే మనమైతే ఆ విధంగానే చేసుకోవాలండి. సైడ్ని కట్ట పగలకుండా చూస్తూ మనమైతే ఆ విధంగా చేసుకోవాలండి. సేమ్ టు అండి. ఇంకో ఫస్ట్ రొట్టి ఎలాగైతే చేసామో మనకి ఈ రొట్టి కూడా అదే విధంగా చేయాలండి. సేమ్ యాజ్ మనం ఫస్ట్ రొట్టి ఎలాగైతే చేసుకున్నామో అదే విధంగా కార్నర్లో కూడా అదే విధంగానండి. ఏం కాదు, మనం ఫస్ట్ రొట్టి అయితే అలాగే చేసాం కదా, సేమ్ అలాగే చేసుకుంటేనే కొంచెం పిండి అంటించుకొని మనం సైడ్ని కొంచెం అలా కొడితే సరిపోతుందంటండి. మనం చేసి వాళ్ళకైతే తెలిసిపోతుంది కదా, ఆవిడ చెప్పారు. సో దానివల్ల అలా కొడుతున్నాం మేము. ఇదైతే ఈజీగానే అనిపించిందండి. ఎందుకంటే నేనైతే పరాటాలు కానీ రొట్టెలు కానీ అన్నీ చేస్తాను, కానీ దీనికి కూడా ఒక ట్రిక్ ఉంటుందని చెప్పేసి ఈవిడైతే చెప్పారు నాకు. చూసారు కదా, మళ్ళీ డస్ట్ లాగా పౌడర్ ఉంది కదండి, అంటే పిండి అంటుకుని ఉంది కదా ఫస్ట్ రొట్టిది, అది కూడా మనం తుడిచేసి ఇంకో రొట్టె ఉంటుంది కదండి, ఫస్ట్ చేసిన రొట్టె ఉంటుంది కదా, ఆ రొట్టెతో ఈ రొట్టె మనం తీసేసుకుంటే సరిపోతుందండి. ఇంకొక రొట్టె ఉంటుంది కదా చూసారా, దానికి సపోర్టు అంటే తెలియని వాళ్ళకైతే విడిపోకుండా ఇరిగిపోకుండా వస్తుందండి. చూసారు కదండి, చూసారు కదా, అలా పట్టుకొని మనం సమానంగా అంతేనండి, చాలా ఈజీగా వేసేసుకోవడమే. చూసారు కదా, ఆ విధంగా అండి. చూసారా ఎంత బాగా ఎలా వచ్చిందో రొట్టె అయితే. జొన్న రొట్టె చేయడం అయితే చాలా కష్టమైన పని అండి, చాలా స్టఫ్గా అనిపిస్తుంది. కానీ ఈ విధంగా అయితే మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. చూసారా, కొంచెం ఏమైనా వేడెక్కకపోతే అలా అంటిపోతుందండి. సో మీరైతే మంట ఎక్కువగా పెట్టుకుని మీరు రొట్టెలు అయితే కాల్చుకోవాలండి, ఏమీ కాదు. దానికి మంట అయితే మీడియం ఫస్ట్ ఫుల్గా పెట్టి తర్వాత మీడియంలో పెట్టుకోవాలండి, అప్పుడే బాగా కాలుతుంది. చూసారండి ఎంత బాగా కాలిందో. జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. అంతే లెంతీ వీడియో అయిపోతుందని మీకోసం 2 చేసి రొట్టెలు జొన్న రొట్టె ఎంతో టేస్టీగా రెడీ అయిపోయే జొన్న రొట్టె అయితే చూపించేసానండి మీకు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్.